వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లా దేవుడుగులపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం. ఢిల్లీ పేలుడు ఘటన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి వెల్లడి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ భారీ నిరసన. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన ధర్మాన కృష్ణదాస్. డివైడర్ ని గుద్ది గాల్లోకి ఎగిరిపడ్డ అశోక్ లేలాండ్ లగేజ్ వ్యాన్. వెహికల్లో 15 మంది ఉండగా 3కి తీవ్ర గాయాలు, 10 మందికి శ్రీకాకుళం రిమ్స్ లో చికిత్స. మౌలానా కలాం ఆజాద్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపు. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో వేడుకలు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి, 3 పరిస్థితి విషమం, 5గురికి గాయాలు. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి నిందితులను వదిలిపెట్టేదే లేదని ప్రధానమంత్రి వెల్లడించారు. దేశంలో పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై సమీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. దాడి వెనుక కారణాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులకు నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था. विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతింటి కలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. చిన్న నుండే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నముండ మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇల్లు అంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. కూడు గూడు గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ తేదేపా అన్నారు. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత. ఎన్టీఆర్ ఆలోచించారు, నా పేదవాళ్లు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్లకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనిప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా, ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ, ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈ రోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఇళ్ల లబ్ధిదారులు అందరికీ అభినందనలు తెలియజేశారు. మిగతా ఇల్లు కూడా పూర్తి చేసి త్వరలో అప్పగిస్తామన్నారు. నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశామన్నారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు మళ్లీ నెక్స్ట్ లెవెల్ కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం.
తొందరలో మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. కలెక్టరేట్లో మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై సమీక్షించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల బిల్లుల బకాయిల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. 2014-19 మధ్య ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు సంబంధించిన కోట్ల మేర బిల్లులు జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉండటంపై ఆయన అధికారులను నిశితంగా ప్రశ్నించారు. అలాగే తాజాగా నిర్మాణంలో ఉన్న ఆయా కాలనీల పరిస్థితి గురించి వివరాలు అడిగారు. అలాగే ప్రజలకు సత్వర సేవలు అందించే కీలక అంశాలలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వరిధాన్యం సేకరణకు సంబంధించి వాహనాల నమోదు, రైతు సేవా కేంద్రాల తనిఖీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మండలాల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రులలో మందుల పంపిణీ, పరిశుభ్రత, డయాగ్నోస్టిక్ సేవలు పటిష్టంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఎస్డీసీలు జయదేవి, పద్మావతి, ఆయా శాఖల జిల్లా స్థాయి, డివిజనల్ స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా కలాం ఆజాద్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి జిల్లా అధికారులు కృషి చేయాలని సూచించారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానిక ఎమ్మెల్యే గొండశంకర్ తో కలిసి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండశంకర్ మాట్లాడుతూ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, జిల్లాలో కూడా అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా మైనారిటీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను కలెక్టర్ వివరించారు. విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ పథకం కింద అర్హత గల విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ను కళాశాల ఖాతాకు అందిస్తుందని, 2024-25 సంవత్సరానికి ఇప్పటి వరకు 143 మంది విద్యార్థులు లబ్ధి పొందగా దీనికి గాను 19.66 లక్షల ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం పెద్దలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. జామియా మసీద్ సమస్యను పరిష్కరించాలని, ఇలిసిపురం వద్ద మిగిలిన 2 ఎకరాల్లో ఈద్గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి మహమ్మద్ షరీఫ్ సాహెబ్తో పాటు పలువురు అధికారులు, మైనారిటీ పెద్దలు పాల్గొన్నారు. నర్సనపేట జాతీయ రహదారి జడూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట జాతీయ రహదారి వద్ద జడూర్ జంక్షన్ దరి విన్నీ దాబా వద్ద డివైడర్ ను ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డ అశోక్ లేలాండ్ లగేజ్ వెహికల్ రావివలస నుండి సంతకవటి మండలం సిరిపురం వెళ్తుండగా డివైడర్ ను ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డ అశోక్ లేలాండ్ వెహికల్లో 15 మంది ఉండగా 3కి తీవ్ర గాయాలు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనలో గాయపడిన 5గురిని నర్సనపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన 10 మందిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విజయవాడలోని తుమ్మపల్లి కళాక్షేత్రంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి సీఎం అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్, ముస్లిం ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలనే ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం నరసన్నపేట పట్టణంలో నిరసన జ్వాల బగ్గుమంది. యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో సుమారు 600 బైకులతో భారీ ర్యాలీ జరిగింది. ఈ నిరసనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు విధించిన యువత ఏమాత్రం వెనకడుగు వేయకుండా యువనేత మార్గదర్శకంలో ముందుకు కదిలింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. పెద్దపేట జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. పోలీసులు పలుచోట్ల ర్యాలీని అడ్డుకోవడానికి ప్రయత్నించగా కార్యకర్తలని ఆటలు ఇక సాగవు, నారా చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదంటూ నినాదాలు చేస్తూ బారికేడ్లను తోసుకుని ముందుకు సాగారు. పేదల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తమ పోరాట పటిమ తగ్గదని నాయకులు స్పష్టం చేశారు. ఈ బైక్ ర్యాలీ ఉదయం 11 గంటలకు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య నాయకులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మజూయిని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హనిమధు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలను మహమ్మద్ ముయూజు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి ఆయన మాట్లాడారు. ఈ విమానాశ్రయం 2 దేశాల మధ్య స్నేహం మరియు ఆప్యాయతకు నిదర్శనం అవుతుందన్నారు. అలాగే భారతదేశం మరియు మాల్దీవులు చేపడుతున్న అనేక ఉమ్మడి ప్రాజెక్టులలో ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రజల మధ్య బలమైన సంబంధాలు మరియు ఉమ్మడి శ్రేయస్సు కోసం మన దేశాల మధ్య మెరుగైన వాయు అనుసంధానం ఏర్పరిచే అన్ని అవకాశాలను చర్చించారు. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ లో మెడల్ సాధించిన విద్యార్థికి అభినందించిన ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం లెంగాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఎల్ రజని రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ లో బ్యాక్ స్ట్రోక్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు డి కృష్ణారావు, ఉపాధ్యాయ సిబ్బంది మంగళవారం రజనీని అభినందించారు. ఈ నెల 8 నుండి 9వ తేదీ వరకు ఆక్వా స్విమ్మింగ్ పూల్ విశాఖపట్నంలో జరిగిన అండర్ 19లో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీలలో లింగాలవలస హైస్కూల్ నుండి 5గురు విద్యార్థులు పాల్గొన్నట్లు వెల్లడించారు. వీరిలో ఎల్ రజని 9వ తరగతి విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడంతో పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడం పట్ల అభినందించారు. ఈ సందర్భంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మాణం పూర్తి చేసిన గృహాలను ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకంలో భాగంగా నిర్మాణం పూర్తి చేసిన గృహాలను లబ్ధిదారులకు అప్పగించుట మరియు గృహప్రవేశం చేయటంలో భాగంగా విజయనగరం మండలం దొప్పాడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్వి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం తెగింపు చర్యలను ఏంటని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు శ్రీకాకుళం పట్టణంలో ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ అనుబంధ విభాగాలైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే రాజ్యాంగ విధులను ఈ ప్రభుత్వం ఏమి నిర్వర్తించినట్టని ప్రశ్నించారు. వైద్య విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రభుత్వం నిర్వర్తించడానికి ఉన్న పనులేంటని నిలదీశారు. రాజ్యాంగం ఏం చెప్పింది? సాధారణ పౌరులకు అనారోగ్యం కలిగితే కోర్టుకు పోవాలా? రాజ్యాంగ మార్గదర్శకలో వైద్య విద్య ప్రభుత్వం చూడాల్సిందే అన్నారు. ఈ రోజు ప్రతి కుటుంబానికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే
ఆ వ్యక్తికి ఉన్న ఆస్తులంతా ఫీజుల రూపేణా దోచుకుంటున్నారని తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా చెడిపోవడానికి కారణం కార్పొరేట్ వైద్యమే అన్నారు. ఉన్న వైద్యాన్ని కూటమి ప్రభుత్వం పేదవాళ్లకు పగడ్బందీగా అందించే ప్రయత్నం చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన కళాశాలలను, ఆ కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న జిల్లా ఆసుపత్రులను బరితెగించి ప్రైవేటీకరణ చేస్తుందని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలనగా అభివర్ణించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, వైద్య, విద్య ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మెంబర్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పార్లమెంటు పరిశీలకులు కుంభ రవిబాబు, యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. నవంబర్ 25వ తేదీన నిర్వహించనున్న చలో సర్బుజ్లీ కార్యక్రమంను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ వారు పిలుపునిచ్చారు. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోసెల్ కంపెనీలకు ప్రజల భూములను కట్టబెడితే ప్రజా ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, ఆదివాసీ వికసిత్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, సిపిఐ నాయకులు కొండ శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం స్థానిక క్రాంతి భవన్లో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి సవర సింహాచలం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల భూములను ఇండోసెల్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధా అని జిల్లా మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించారు. థర్మల్ పవర్ ప్లాంట్ వలన పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ వలన ఉద్యోగాలు రావని, బూడిద మాత్రమే వస్తుందని, తద్వారా జబ్బులు వస్తాయని వారు పేర్కొన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే, నవంబర్ 25వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ సర్బుజ్లీ మండలంలో జరపాలని చెప్పి నిర్ణయించింది. ఇది జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోసోల్ కంపెనీకి ఆ ప్రాంతంలో ఉండే గిరిజనుల్ని, ప్రజల తొలగ భూముల్ని కట్టబెట్టి మీరు బలి తీసుకుంటారా అని చెప్పి ఇవాళ జిల్లా మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు రావు, బూడిద వస్తుంది, బూడిద తర్వాత జబ్బులు వస్తాయి తప్ప ఉద్యోగాలు రావు. అందుకోసం ఇట్లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోని ఈవేళ ప్రజల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెడితే ప్రజలు సహించరని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరించదలుచుకున్నాం. ఎన్నికలకు ముందు మంత్రులు ఏమామి ఇచ్చారు, పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేసి చివరి భూముల వరకే మీరు నీరిస్తామని చెప్పినారు. ఈవేళ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీరెవడలేసగా మీ భూములే మాకు ఇచ్చేయండి చెప్పి భూములు గుంజుకొని ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం చేస్తారు. ఇది సరైనదని చెప్పి ఇవాళ కేంద్ర రాష్ట్ర మంత్రులకి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలకు ముందు పెండింగ్ లో ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తామని చెప్పి ఎన్నికల అనంతరం మీ భూములు మాకే ఇచ్చేయండని చెప్పడం న్యాయమా అని మంత్రులను ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కారని చెప్పుకుంటూ కేంద్ర మంత్రి మనకు అనుకూలంగా తీర్పు వచ్చినా కూడా నేరేడు బ్యారేజీ కోసం గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు వేయించలేకపోతున్నారని ప్రశ్నించారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం జరిగితే జిల్లా సస్యశ్యామలమవుతుందని అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాలు నిర్మాణం చేస్తామని అన్నారు. నవంబర్ 25వ తేదీన చలో సర్బుజ్లీ కార్యక్రమం జరపాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సవర చిన్నారావు, సంతోష్, సవర కువ్వారి, సవర పెద్ద సింహాచలం, సవర వసంతరావు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట మండలం జలమూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం జలమూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 3 పరిస్థితి విషమం, 5గురికి గాయాలు. ఆటోలో శ్రీముఖలింగం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా బొలారో వ్యాన్ ఆటోని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లావేరు మండలం గుర్రపాలెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించిన జలమూరు పోలీసులు క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ కాలేజీ విద్యార్థిపై 4 యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థి బండి ప్రేమ్ కుమార్ పై 4 యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో పట్టణంలో రెల్లివీధికి చెందిన బండి ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన విద్యార్థిని కుటుంబ సభ్యులు రాజ్యం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో రాజ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.